Hi viewers, welcome to my channel Avani's World. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం శరదృతువు శుక్లపక్షం సప్తమి తదుపరి అష్టమి. ఈరోజు మూలా నక్షత్రం. ఈరోజు నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు మనకు మహాగౌరి అవతారంలో దర్శనమిస్తారు అండి. ఇంకా సాయంత్రం అష్టమి గడియలు ఉన్నాయి కాబట్టి దుర్గాష్టమిని ఈరోజు సాయంత్రం పాటించవచ్చు. రేపు ఉదయం కూడా ఉంటుంది, రేపు ఉదయం కూడా పాటిస్తారు అండి. ఇక ఈరోజు మనము అమ్మవారిని సరస్వతి నక్షత్రం ఉంది కాబట్టి మనం నీలా సరస్వతి మంత్రాన్ని, అలాగే ఈరోజు అమ్మవారు గౌరీ అవతారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి మహాగౌరి మంత్రాన్ని చదవాలి. అలాగే నవార్ణ మంత్రాన్ని కూడా ఈరోజు వీలైనన్ని సార్లు పారాయణ చేయాలి. ఇక ఇంట్లో పిల్లలు ఉంటే ఇంట్లో పిల్లల కోసం పుస్తకాలను పూజించి సరస్వతి అమ్మవారిని ఆవాహన చేసి పిల్లలకి ఇస్తే వారు విద్యా పారంగతులు అవుతారు, మహాశక్తివంతులు అవుతారు. ఈరోజు మనకి శంకరాచార్యుల వారికి కూడా వాళ్ళ అమ్మగారు ఈ వ్రతాన్ని ఆచరించి ఇచ్చారు అని చెప్పేసి ఉంది అండి కొన్ని గ్రంథాలలో. పూర్వంలో అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. ఇక ఈరోజు మంత్రబలం ఓం నీలా సరస్వతీయై నమః, ఓం నీలా సరస్వతీయై నమః, ఓం నీలా సరస్వతీయై నమః. ఇంకా ఓం దేవీ మహాగౌరియై నమః, ఓం దేవీ మహాగౌరియై నమః, ఓం దేవీ మహాగౌరియై నమః. ఈ మంత్రాలని వీలైన సార్లు జపించండి. ఇక మనం మహాగౌరిని పూజించడం వలన అమ్మవారు సౌమ్య రూపిణి అనమాట. సో ఎంత కోపం ఉన్నవారైనా అమ్మవారిని పూజిస్తే వాళ్ళ అహంకారం తగ్గుతుంది. అమ్మవారు విద్యా ప్రదాత. అలాగే అమ్మవారిని పూజిస్తే ఆనందం, ఆర్థిక సమస్యలు దూరమవుతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి, మంచి మనసు జ్ఞానం అనేది లభిస్తుంది, సుమంగళి యోగం అనేది ప్రాప్తిస్తుంది, వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది అండి. ఇక ఈరోజు నవార్ణ మంత్రాన్ని కూడా జపించండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః. ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఇక ఈరోజు మనం కుమారి పూజలో భాగంగా అమ్మవార్లను మహాగౌరి, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్ములు మనకు మహాగౌరి, జయ, సరస్వతి రూపాల్లో, త్రిశక్తి రూపాల్లో మనకు దర్శనమిస్తారు అండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు దేవీ నవరాత్రులలో 9వ రోజు అండి. రేపు అమ్మవారు మనకు సిద్ధిదాత్రి రూపంలో అవతారంలో దర్శనమిస్తున్నారు. రేపు రాగి చెంబులో కాస్త పసుపు కుంకుమ నీరు పోసుకొని వేసుకొని నిమ్మ చెట్టుకు కానీ, ఆరెంజ్ చెట్టుకు కానీ, సిట్రిక్ సంబంధించిన చెట్లకు వేసి రావడం వలన సాక్షాత్తు సిద్ధిదేవి అమ్మవారికి, సిద్ధిదాత్రి అమ్మవారికి పాదపూజ చేసినంత పుణ్యఫలం ఉంటుంది. రేపు అమ్మవారికి మోదకాలు, కుడుములు నైవేద్యంగా సమర్పించండి. రేపు ధరించాల్సిన వస్త్రాలు పింక్ కలర్ అండి. అందరూ కూడా రేపు ఓం దేవి సిద్ధిదాత్రియై నమః, ఓం దేవి సిద్ధిదాత్రియై నమః అనే నామాన్ని జపించండి. ఇక ఈరోజు సాయంత్రం పాటించాల్సిన యోగక్షేమం అండి. మనకి సమస్త శత్రువులు తొలగిపోయేందుకు, దూరం అయ్యేందుకు, అదేవిధంగా సద్గతి ప్రాప్తించేందుకు, విజయాలు ప్రాప్తించేందుకు ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి కాలభైరవాష్టక సహిత దుర్గా కవచాన్ని పారాయణ చేయండి. అదేవిధంగా పిల్లల చేత సరస్వతి మంత్రాన్ని పఠింపచేయండి.